మనకు వచ్చిన మార్క్స్ని బట్టి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే త్రూ పాలిటెక్నిక్ ద్వారానే ఇస్తున్నారు అన్నట్టు. ఎవరైతే పాలిటెక్నిక్ అప్లై చేస్తారో దాంట్లో బయాలజీ సబ్జెక్టు చూజ్ చేసుకుంటారో వాళ్ళకి అగ్రికల్చర్ కోర్సు చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 2 సంవత్సరాల కోర్సు. దీంట్లో మొత్తం మూడు డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఈ 3 కోర్సులలో మనకు వచ్చిన ర్యాంక్ని బట్టి అడ్మిషన్ ఇవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. మొత్తం మనకు ఇక్కడ తెలంగాణలో ఒక 12 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. మొత్తం 12 గవర్నమెంట్ కాలేజెస్లో 260 సీట్స్ ఉన్నాయి. తర్వాత మనకు కొన్ని ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. మొత్తం ఒక 10 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో 540 సీట్స్ దాకా ఉన్నాయి మనకు. ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. మనం కమర్షియల్గా మనం బెటర్గా ప్లాన్ చేసుకుంటే. ఎందుకోసం అంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మనందరికీ హెల్త్ పైన కాన్షియస్ పెరిగింది అన్నట్టు ఎక్కువగా. ప్రతి ఒక్కరు ఏంటంటే ఆర్గానిక్ రిలేటెడ్ ఫుడ్ తినాలనుకుంటున్నారు. కూరగాయలు కావచ్చు, లేదా ఫ్రూట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఏంటంటే ఆర్గానిక్ అని అంటున్నారు. కాబట్టి మీరు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక 1 ఎకర్ ల్యాండ్ ఉన్నా సరే దాంట్లో బెటర్గా మీరు ప్రతి ఒక్క లీఫ్ వెజిటేబుల్స్ కావచ్చు, లేకపోతే కామన్ వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, అండ్ రైస్ కూడా ఈ మధ్యకాలంలో దంపుడు రైస్ అనేది, దంపుడు బియ్యం అనేది తింటున్నారు. మనం ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీస్ తోని మనం టైప్ పెట్టుకొని తనలో మంచి మార్కెటింగ్ స్కిల్స్ ఉంటాయి. ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత తను ఈజీగా 1 lakh వరకు కూడా సంపాదించడానికి ఛాయిస్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం చేసే కోర్సు కూడా ఏంటంటే చాలామంది ప్రైవేట్లలో ఏంటంటే కాలేజీ వెళ్ళకుండా ఉంటారు. అదే గవర్నమెంట్లో ఏంటంటే మనకు చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. మనకు అంటే పెద్ద ప్లేస్ ఉంటుంది, చాలా మంచి ఫ్యాకల్టీ ఉంటారు. ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్రాప్ అనేది ఎలా వస్తుంది, ఎలా పండించాలి, మనం ఆర్గానిక్ ఫర్టిలైజేషన్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తారు. కాబట్టి మీరు చాలా బెటర్ స్కిల్స్ నేర్చుకుంటే మనకు అగ్రికల్చర్ రంగంలో కూడా చాలా రకాల అవకాశాలు ఉన్నాయి. ఓన్లీ గవర్నమెంటే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా చాలా రకాల అవకాశాలు ఉండడానికి ఛాయిస్ ఉంది అన్నట్టు.